అందరికీ నమస్కారం. మోహనమదిలో ప్రేక్షకులందరికీ స్వాగతం. శనివారం పొద్దున్నే పొలంకి వెళ్లే దారిలో ఈ తాజా టిఫిన్స్ అనేసి కొత్తగా ఓపెన్ చేశారు. ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేడి వేడి రాగి ఇడ్లీ తిన్నాను. చాలా బేసిక్ ప్రైజెస్ ఉన్న హోటల్ అండి. టిఫిన్ సెంటర్లో ప్రైజెసే ఉన్నాయి. అలంకృత రిసార్ట్స్ దాటి ఓఆర్ఆర్ రాకముందల లెఫ్ట్లో పెట్టారు ఇది కొత్తగా. పక్షుల కోసమని ఈ ఇల్లు మనం నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నాము. మన ఈ పిచ్చుకులకి చాలా నచ్చినట్టుందండి ఇల్లు. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటున్నట్టున్నాయి. కానీ పాపం ఇదివరకు ఒకసారి కూడా గుడ్లు చాలా కింద పడి పగిలిపోయాయి. లక్కీలీ ఈసారి గడ్డిలో పడటం వల్ల గుడ్లకేం కాలేదు. సో తీసిన ఎగ్స్ అన్ని జాగ్రత్తగా మళ్ళీ దానింట్లోనే పెట్టేశాను. ఆ చిట్టి గుడ్లకి ఏం కాకూడదని, త్వరలో టైనీ పిచ్చుకలు బయటకు రావాలని అందరం కోరుకుందాం. రండి ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మన కొరియన్ కార్పెట్ గ్రాస్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో నెలల నుంచి గ్రాస్ కట్ చేసే వాళ్ళు దొరుకుతారేమో అని ట్రై చేస్తా ఉన్నాను. కానీ మాకు ఇక్కడ ఎవరూ అవైలబుల్ లేరు. ఇంకా చేసేది ఏం లేక అమెజాన్లో ఈ బల్వాన్ బుష్ కటర్ ఆర్డర్ చేశాను. దీని మోడల్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇది గ్రాస్ కటింగ్ కి మాత్రమే కాదండి, వేరే ఉపయోగాలు చాలా ఉన్నాయి దీంతోని. ప్రతి రైతుకి కూడా మీకు అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటి అని అడిగితే కలుపు నివారణ అనే చెప్తారండి. సో ఈ మల్టీపర్పస్ బుష్ కటర్ మన లాన్ గ్రాస్ కట్ చేయటానికే కాదు, వీడ్ మేనేజ్మెంట్, చిన్న సైజు టిల్లర్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో 3 అటాచ్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఆ 3 అటాచ్మెంట్స్ ఏంటో మీ స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. అన్ప్యాకింగ్ కి ఒక 15-20 నిమిషాలు పట్టింది. అసెంబ్లింగ్ అంత ఈజీగా అయితే ఏం లేదు. వారిచ్చిన బుక్లెట్ లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, ప్లస్ క్లారిటీ కూడా లేదు. 2 గంటలైతే పట్టిందండి నాకు అసెంబ్లింగ్ చేయడానికి. మెషిన్ లుక్ అండ్ ఫీల్ అయితే ఇప్పటి వరకైతే బానే ఉంది. బల్వాన్ BX35 BX35i అంటే ఏం లేదండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ISI మార్క్ ఉంది కదా, ఒక మెషిన్ కి ISI మార్క్ ఉంటుంది, ఒక మెషిన్ కి ISI మార్క్ ఉండదు. 2 మెషిన్స్ తేడా 1000 రూపాయలు మాత్రమే. అందుకే మనం ISI మార్క్ ఉన్నది తీసుకున్నాము. సో ఈ బల్వాన్ మెషిన్ మనకి అమెజాన్ లో 12,000 పడింది. ఇది 35cc 4-స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ అన్నమాట. లాస్ట్ ఇయర్ 35cc ఎర్త్ ఆగర్ కొన్నాను నేను. ఆ ఇంజిన్ మీద ఈ 35cc ఇంజిన్ చాలా సైలెంట్, సాఫ్ట్ గా ఉంది. ఈ బుష్ కట్టర్స్ లో కూడా 2 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి బ్యాక్ ప్యాక్ మోడల్, అంటే మనం బ్యాగ్ లాగా వెనకాల తగిలించుకునేది. ఇంకొకటి ఇప్పుడు మీరు చూస్తున్న సైడ్ ప్యాక్ మోడల్. ఎక్కువ టైం పనిచేయడానికి, చేతుల మీద నడుము మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుందండి ఈ సైడ్ ప్యాక్ మోడల్. అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. 680 ml అండి దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ. లూబ్రికెంట్ ఆయిల్ కోసం 80 ml పట్టే సెపరేట్ ట్యాంక్ ఇచ్చారు. చూస్తున్నారు కదండి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మన కొరియన్ కార్పెట్ గ్రాస్ ని బానే నిదానంగా మెల్లగా కట్ చేస్తుంది. మన లాన్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 SFT అండి. ఇంత పెద్ద లాన్ ఒకటే రోజులో అయితే అవ్వని పని. రోజుకు ఒక 300-400 SFT అయితే ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ గా లాన్ కట్ చేయడానికి లాన్ మూవర్స్ అయితే 100% బెటర్ అండి. చాలా యూనిఫామ్ గా ఫాస్ట్ గా చేసేస్తుంది పని. కాకపోతే మనకి కలుపుకి ఇతర పనులకి కూడా బుష్ కట్టర్ అయితే ఉపయోగపడుతుందని దీనిని కొనటం జరిగింది. ఇది యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మనకి ప్రమాదం, మెషిన్ కూడా ఒట్టిగానే పాడైపోయే ప్రమాదం ఉంది. 1.5 సేపు పాటు కట్ చేశాను గడ్డి. చూస్తున్నారు కదా, చాలా బాగా కట్ చేసింది. ఇంకా బాగా చీకటి అయిపోవటం వల్ల పని ఇంకా ఇక్కడితో ముగించేసాము. ఈ నైలాన్ది వైర్ తెగిపోతుంది ఊరికే. ఇప్పటికి 4 సార్లు అడ్జస్ట్ చేశాను, ఊరికి తెగిపోతుంది. అది ఒకటే ఆ రౌండ్ ఉంది. నైలాన్ థ్రెడ్ ఒక 2-3 సెట్స్ ఆర్డర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ముందు క్లిప్ లో చెప్పినట్టు 3-4 సార్లు ఇరిగిపోయిందండి. ఎలాగో చీకటి అయిపోయిందని పని ఆపాం, కానీ లేదా ఈ నైలాన్ థ్రెడ్ లేకపోవటం వల్ల పని ఎలాగో ఆగిపోయేది. ఈ గడ్డి కట్ చేసే ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది.
కాకపోతే ఇలాంటి పనులు చేయటం నాకు కొత్తే, అందుకనే ఒక అరగంట నడుము పని చేయలేదు. ఈ వారంకి ఇంకా చాలే అని పని ముగిచ్చేసాను. ఫస్ట్ దోశ జనరల్గా బాగానే వస్తుంది అంటారు, బాగా రాదంటారు. ఓకే పర్వాలేదులే అనుకున్నా. సెకండ్ దోశ ఇంకా ఘోరంగా ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముచ్చటగా మూడోది కూడా అలానే నాశనం పట్టించాను. ఇది 4వ వేస్తున్నాను. ఇది కూడా ఫైనల్ ట్రై ఇది, ఎందుకంటే పిండి అయిపోయింది. గాట్ ఇట్ ఫైనలీ. కాకపోతే ఇది మంచిగా రావాలని నూనెలో దేవించాను. ఏదైతే ఏమి ఒక దోశ అయితే సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఒకటి వచ్చింది విత్ టమాటా పచ్చడి తింటున్నాను. యాక్చువల్లీ టేస్ట్ చాలా బాగుంది. చూస్తానికి ఇంత వరస్ట్గా ఉన్నా కూడా టేస్ట్ బాగానే వచ్చింది. ఏదో మా బ్యాచిలర్ కష్టాలు ఇవన్నీ, తప్పట్లేదు. శైలు లేని లోటు ఇది. మాడిపోయిన దోశ ఒక్కటి దొరికింది. ఫాల్సా ఫ్రూట్ చెట్టు మీదే పండింది కాబట్టి దీని అసలు టేస్ట్ ఇప్పుడు తెలుస్తుంది. చాలా స్వీట్గా ఉంది. చింతపండు టేస్ట్ కూడా ఉంది. చింతపండులో షుగర్ వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. వెరీ టేస్టీ. చిన్న ఇత్తు కూడా ఉంది. బాగుంది. ఇంకా ఒంటరిగా మధ్యాహ్నం 1 గంట అయింది. తిరుగుతున్నాను ఇంకా పొలంలో. మొక్కల గురించి మీ నాలెడ్జ్ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేసుకుందాము. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఫ్లవర్ ఏం ఫ్లవరో చెప్పండి చూద్దాం. ఇది ఏం పువ్వు అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. మోహనమదిలో 3 మామిడికాయ చెట్లున్నాయి. 3టిలో 2 చెట్లకు మాత్రమే పిందెలు పడ్డాయి. చూడండి ఎంత బాగా దాక్కుందో. మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టాను కదండి, ఫ్రూట్ ఫ్లై కోసం ఈ ట్రాప్ పెట్టానని. 5 చోట్ల కూడా ఒకటంటే ఒక్క ఫ్లై కూడా ట్రాప్ అవ్వలేదు. ఇదండి పరిస్థితి. ఒట్టి ఇటు సైడే చేయగలిగాను ఈరోజు. కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. బాగా పెరిగిపోయింది. మొత్తం హెయిర్ కట్ చేసేసాను దీనికి. ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు వీక్లో ఇది, ఆ తర్వాత వీక్స్లో దీన్ని మెల్లగా చేసుకుంటాను నిదానంగా. ఇలా ఎండిపోయింది అనుకుంటున్నారేమో, ఒక 1 వీక్లో సెట్ అయిపోతుంది. ఇదేంటో లైన్ లాగా ఉందనుకుంటున్నారా? బాగా కట్ చేశానని. ఇది పైన వైర్ షేడ్ పడుతుంది ఇక్కడ. బ్రౌనీగాడు, బ్రౌనీగాడు ఎలా చూడట్లేను కూడా చూడట్లేదు. కడుపు ఫుల్గా ఉందా? విజిలేస్తే ఇంకా మాట. మన వాటర్ యాపిల్ మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో. పెద్ద పెద్ద వాటర్ యాపిల్స్ హార్వెస్ట్ చేశాను. అసలు ఎంత జ్యూసీగా ఉందో ఫ్రూట్, చాలా టేస్టీగా ఉంది. ఆ వాటర్ యాపిల్స్ హార్వెస్ట్, ఉల్లిపాయల బంపర్ హార్వెస్ట్ శుక్రవారం వచ్చే 10:30 వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి నేచర్ రిలేటెడ్ వీడియోస్, ఫీల్ గుడ్ వీడియోస్ మీకు ఇంకా రెగ్యులర్గా చూడాలంటే మోహనమదిలో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వారంలో 2 రోజులు వీడియో పెడతామండి మేము. మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా 10:30కి మన వీడియో వస్తుంది. తప్పకుండా చూడండి. సరే అండి, శుక్రవారం వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఎంజాయ్ యర్ గార్డెనింగ్.